కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాహు 6లో ఉన్నాడు, చాలా మంచిది. అయితే ఈ 6లో ఉండే రాహు కుజ నక్షత్రం మీదకి వస్తున్నాడు ఆగస్టు 2వ తేదీ నుంచి. ఇది నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు అక్కడ. దాని తర్వాత డిసెంబర్ నుంచి పంచమ స్థానంలోకి రాహు కుజ నక్షత్రంలోకి ఏప్రిల్ వరకు ఆయన ప్రయాణం ఉంటుంది. అయితే దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు 6లో రాహు ఉన్నాడో కాంపిటీషన్ రిలేటెడ్ జాబ్స్ పరంగా కలిసి రావడము, డైలీ లైఫ్లో ఈ స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా బాగా కలిసి రావడం, ఇట్లాంటివన్నీ ఇస్తాడు. కాకపోతే ఎప్పుడైతే కుజ నక్షత్రం మీద ఆగస్టు 2 నుంచి ఎంటర్ అవుతున్నాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు కన్యవారికి. అందులోనూ ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో శత్రుత్వాలు పెరగడం, మరియు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని డిసిషన్స్ వల్ల శత్రుత్వాలు రావడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. కమ్యూనికేషన్స్ వల్ల అనవసరంగా శత్రుత్వాలు. ఈ శత్రుత్వాలు కూడా ఎలా ఉంటాయంటే బయటికి కనపడరు, ఎందుకంటే కుమ్మంలో ఉండే రాహు కదా, అంతర్గతంగా ఏర్పడుతూ ఉంటాయి శత్రుత్వాలు. అలాగే నవంబర్ ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మనకి కుజుడు యొక్క నక్షత్రంలో 1-2 పాదాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు రాహు. అంటే మనకి 4, 3, 2, 1 ఇలా రివర్స్లో వస్తుంటాడు. ఇప్పుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు. మకర రాశిలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో ఒకసారి చూడండి, ఐవీఎఫ్లు చేయించుకుంటారు. సక్సెస్ అయితే చాలా హ్యాపీ, కానీ ఏదైనా ఫెయిల్యూర్ అయిందని కూడా చాలా బాధ, పెయిన్ఫుల్, మనీ పోతుంది, మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఐవీఎఫ్లు ఐవీఎల్ చేయించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చినటువంటి స్త్రీలు చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు ట్విట్టర్స్లోని, ఫేస్బుక్స్లోని, ఇన్స్టాస్లో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అలా ఎవరైనా మీకు కొత్తగా ఫ్రెండ్స్ అయినా సరే ఆ యొక్క విషయాల పట్ల కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు రాజకీయ నాయకులకైతే కొంతవరకు కొంత ఘర్షణ ఉంటుంది. సినిమా ఫీల్డ్ వాళ్ళు యాక్షన్ మూవీస్ తీసేటువంటి వరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు నిత్యము చేయవలసింది కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి జ్యోతిష్ శాస్త్రంలో కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అని ఉంటాయి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటూ ఉంటారు. అంటే 2 యోగించే గ్రహాలు, ఆ లగ్నానికి యోగించే గ్రహాలు 2 కలయిక వల్ల ఒక యోగం, ఆ లగ్నానికి అవయోగ గ్రహాల వల్ల యోగం, 2 శుభగ్రహాల వల్ల ఒక యోగము, లేదా 2 పాపగ్రహాల వల్ల ఒక యోగం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 పాపగ్రహాలు కలిశాయి, అది కనుక 3వ స్థానంలోనో 6వ స్థానంలోనో లాభస్థానంలోనో దశమ స్థానంలో కలిస్తే చాలా మంచి ఫలితాలు, అంటే వాళ్ళు చాలా బాగా పోరాడగలుగుతారు. అలా కాకుండా శుభస్థానాల్లో కలిసాయి అంటే 2వ స్థానంలో కలిసింది అనుకోండి, ధనం వల్ల, కుటుంబం వల్ల ఇబ్బంది. 4వ భావంలో కలిస్తే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయం పట్ల కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమంలో అయితే యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటుంది, భాగ్యంలో అయితే తండ్రితోని, గురువులతోని హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. 12వ భావంలో కనుక 2 పాపగ్రహాలు కలిస్తే వివాహ సంబంధించిన, అంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అది మరి ఈ పాపగ్రహాల్లో ముఖ్యంగా సర్పదోషాన్ని ఇచ్చే గ్రహాలు, ఎందుకంటే రాహువు గనక కుజ నక్షత్రాల్లో ఉన్న, కుజుడితో ఉన్న సర్పదోషము అంటూ ఉంటారు. మరి దీనికి ఏం చేయాలి? దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు ఆశ్లేష బలి అంటూ ఉంటారు. ఆశ్లేష బలి చాలా మంది తెలియక ఏమనుకుంటారు, ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఆశ్లేష బలి చేయాలనుకుంటారు. కాదు, సర్పదోషం ఏర్పడినప్పుడు ఆశ్లేష బలి చేయాలి, గుర్తుపెట్టుకోండి. దానికి శాస్త్రంలో కుజరాహువుల కలయిక కానీ, కుజ శని యొక్క కలయిక కానీ, కుజ బుధ కలయిక కానీ, రవిరాహు కూడా సర్పదోషమే కానీ కొంత పితృదోషాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శని కేతువులు, మరియు బుధుడు కుజుడు, అదేవిధంగా శని రాహువు, ఇలాగా సర్పదోషాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఇందులో తీవ్ర సర్పదోషం ఉందా లేకపోతే స్వల్ప సర్పదోషం ఉందా అనేది చూసుకోవాలి. మళ్ళీ కాలసర్పదోషం కాదండి. కాలసర్పదోషం అంటే కాలానికి సంబంధించింది, అది జాతకానికి చూడకూడదు. అన్ని గ్రహాలు మనకి ఒకవైపు అంటే పూర్తిగా రాహుకేతుల వైపు వచ్చేస్తే దాన్ని కాలసర్పదోషం అంటూ ఉంటారు. అందుకే చూడండి, మనకి ఇప్పుడు కాలసర్పదోషంలో ఉన్నందుకు, గురువు అతిచారంలో ఉన్నందుకు రకరకాల దేశాలకు యుద్ధాలు, గందరగోళాలు జరుగుతున్నాయి మనకి, రైట్. అయితే పర్సనల్ చార్ట్లో ఉండే సర్పదోషము ఏ రాసుల్లో ఉండి, శత్రుక్షేత్రాల్లో ఉంటే తీవ్రంగా ఉంటుంది, మిత్రక్షేత్రాల్లో ఉంటే అంత ప్రభావం ఉండదు. ఇది ఒక ఎత్తు. అయితే ఎంతసేపు సర్పదోషం ఉందనగానే భయపడ్డం కాదు, అసలు ఆ దోషం నిజంగానే మీకు పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోగలగాలి.
అంటే ఏమిటి, ఎలా తెలుసుకుంటాం అది? మీకు అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఒక ఊరికి ఒక సునామీ వచ్చింది, రైట్? ఆ సునామీ ఈయన పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ల తర్వాత వస్తుందని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. ఈయన బ్రతకడం ఒక 90 ఏళ్ళు బ్రతికాడు ఒక మనిషి. 100 ఏళ్ల తర్వాత సునామీ వస్తే ఏమవుతుంది? ఈయనకి ఏముండదుగా. అలా కాకుండా ఈ జీవుడు పుట్టిన ఒక 20 ఏళ్ళకి అదే ఊర్లో ఉంటాడు, సునామీ వచ్చింది, ఆ సముద్రం పుట్టినే ఉంటాడు, అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు మీ జీవితంలో మీ మహాదశలు అంతర్దశలు ఎప్పుడు ఇండికేట్ చేస్తున్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదా చిన్నప్పుడు అండి మేము సముద్ర ఒడ్డున ఉండేవాళ్ళము, సునామీ వస్తుందని హెచ్చరిక వల్ల మా వాళ్ళు నన్ను చిన్న పిల్లల్ని అప్పుడు తీసుకుని వెళ్ళే వేరే ఊరికి, అందులో మా ఊరికి సునామీ వచ్చిపోయింది అంటూ ఉంటారు. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది ఆ దశ, మీరు పెద్ద అయ్యారు, చిన్నప్పుడు అయిపోయిన దశ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. అది సర్పదోషం కానివ్వండి, లేకపోతే పితృదోషాలు కానివ్వండి, ఏమైనా. అయితే పితృదోషాలకు మాత్రం కొంచెం యాన్స్టర్స్ నుంచి వస్తూ ఉంటుంది, అది చూసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మహాదశ ఇండికేట్ చేస్తుందా లేదా మీకు సర్పదోషాన్ని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండికేట్ చేస్తుంది, ఏమి టెన్షన్ పడద్దు. చిన్న చిన్న రెమెడీస్తో కూడా చేసుకోవచ్చు. డబ్బులు ఉందండి, బాగా ఉన్నాయి, నేను ఆశ్లేష బలి చేయించుకుంటాను, సర్ప ప్రతిష్ఠ చేయించుకుంటాను, అది మీ ఇష్టం. మీకు ధనం ఉంటే చేయించుకోండి, నేనేమీ కాదనట్లేదు, దానివల్ల మంచిదే. కానీ ధనం లేని వాళ్ళు కూడా నేను సర్పశాంతి చేయించుకుంటే కానీ నా జీవితం బాగుపడదు, లేకపోతే పెద్ద పెద్ద ఆశ్లేష బళ్ళు వేలు లక్షలు ఖర్చు పెడితే కానీ నాకు బాగుపడదు అనుకుంటే తప్పది. సింపుల్గా ఏం లేదు, మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అక్కడ సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. చక్కగా ఒక చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ తీసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కనుక మీరు చేసి ఒక 3 కావచ్చు, 7 కావచ్చు, 11 కావచ్చు, 41 పర్లేదు, 21 పర్లేదు, మీ ఓపిక. ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, 41 చెప్పాను అనుకోండి, అయ్యో గురుగారు 41 ప్రదక్షిణాలు చెప్పారు, నేను తిరగలేనండి అంటే కాదు, 3 తిరగండి సరిపోతుంది. అలా ప్రదక్షిణం చేసి చక్కగా ఆ యొక్క చెట్టు కింద ఉండేటువంటి, ఆ వృక్షం కింద ఉండేటువంటి సర్ప వాటికి అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సర్పదోషం ఉందని బాధపడుతున్నారో, ఏ పనులు అవ్వట్లేదని టెన్షన్ పడుతున్నారో, ఎందుకంటే అది ఒక్కొక్క దగ్గర ఉంటే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ధనస్థానంలో ఇప్పుడు రాశిలో పడింది అనుకోండి సర్పదోషం, వాళ్ళకి విపరీతమైన కోపం, వాళ్ళు ఏం చేస్తుంటారో అర్థం కాదు, విపరీతమైన కోపాలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. అలా కాకుండా ధనస్థానంలోనూ కుటుంబ స్థానంలో అంటే కుటుంబంతో సరైన సపోర్ట్, కుటుంబ సపోర్ట్ వీళ్ళకి లేకపోవడం అలా వస్తూ ఉంటుంది. 3వ స్థానంలో సర్పదోషం ఏర్పడింది, అన్నదమ్ములు అక్క చెల్లెలతోనే గొడవలు వస్తూ ఉంటాయి. 4లో ఉంది ప్రాపర్టీస్ కొనడం వల్ల, వాహనాలు కొనడం వల్ల, లేదా 4-8 కనెక్టివిటీలో వచ్చింది సర్పదోషం, అప్పుడు వాహన యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. సంతాన స్థానంలో ఒక సర్పదోషం వస్తే సంతానం ఆలస్యం అవ్వడం, కలగకపోవడం, కలిగినా సరే మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతుంటుంది. 6లో ఉంటే పాపగ్రహాలు మంచిదే, కానీ శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది. 7వ భావంలో ఉంటే వివాహం విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. 8వ భావంలో ఉంటే తాతగారు ఆస్తి విషయంలో సర్పదోషం ఏర్పడినప్పుడు తాతగారు ఆస్తి మీరు డైరెక్ట్గా తీసుకోకుండా దాన్ని అమ్మేసి కొనుక్కోవాలి. అదేవిధంగా 8వ స్థానం కూడా ఈజ్ ఈక్వల్ టు యాక్సిడెంట్ ప్రోన్స్ ఇచ్చేది. అదేవిధంగా అంటే లైఫ్లో సడన్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. భాగ్యస్థానం అయితే గురువులతోని తండ్రితోని సరైనటువంటి సఖ్యత ఉండదు. అదేవిధంగా మీకు 10వ స్థానం అయితే కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సర్పదోషం. 11వ స్థానం అయినట్లయితే అనేకమైన లాభాలు వస్తాయి ధైర్యంగా సాహసంగా చేయడం వల్ల. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సర్పదోషం ఎప్పుడైతే ఏకాదశంలో ఉందో రావాల్సిన లాభాల విషయంలో కూడా ఎక్కువ కృషి చేయాల్సి వస్తూ ఉంటుంది. 12వ స్థానంలో సర్పదోషం ఏర్పడితే కనుక వివాహ జీవితం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక్కొక్క భావానికి అది ఏం యాక్ట్ చేస్తుంది అది తెలుసుకోవాలి. అంతేగాని సర్పదోషం ఉందన్న జీవితంలో అన్నీ పోతాయని కాదు, కేవలం మీకు అది మీ లగ్నం నుంచి గుర్తుపెట్టుకోండి, చంద్రుడి నుంచి కాదు, మీ పర్సనల్ చార్ట్లో మీ లగ్నం నుంచి ఏ భావాన్ని అయితే అది పాడు చేసిందో ఆ భావానికి సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఉంటుంది, అన్ని విషయాలకి కాదు. మరి దీనికి ఏమిటి అంటే నేను ఇందాక చెప్పినటువంటి పరిహార మార్గం చేసుకోవడం, గరుడ పురాణం వినడం కానీ చదవడం కానీ చేయడం, సర్పసూక్త పారాయణం వినడం, సర్పసూక్త పారాయణం చేసుకోవడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, గోవులకి బెల్లపు ఉండలు 4 బెల్లపు ఉండలు, క్యారెట్స్ తినిపించడం, బీట్రూట్స్ తినపడం చేసినట్లయితే కూడా మీకు ఆ సర్పదోష ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. శ్రీమాత్రే నమః.